అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తిప్పైపాలెం గ్రామంలోకి వచ్చాం. రైతు పేరు పోలరాజు. అతను ఎకరా 60 సెంట్లు టమాటా వేసాడు. దాంట్లో ఎకరాకి భూవైద్య అనే మంది వేసాడు. మిగతా 60 సెంట్లకి వేయలేదు. వేసిన దానికి వేయని దానికి తేడా, ఆ తర్వాత పంట నాటి ఎన్ని రోజులైంది, భూవైద్య వేసి ఎన్ని రోజులైంది, దాని యొక్క రిజల్ట్ ఎలా వచ్చిందనేది ఒక్కసారి రైతు మాటల్లో ఇందాము. అన్న, ఇది పంట నాటి ఎన్ని రోజులైంది? 50 రోజులైంది అన్న. 50 రోజులైంది. భూవైద్య వేసి ఎన్ని రోజులైంది? 25 రోజులైంది. ఆ తర్వాత అది కూడా ఒకే రోజు నాటావా పంట? రెండు ఒకసారి నాటిన. ఒకటేసారి పంట నాటావు. పంట నాటిన. రెండింటికి ఒకే మందు పెట్టావు, ఒకటే మందు ఆడిచ్చావు. అప్పుడు మాత్రం అదే ఒకటే మందు కొట్టుకుంటూ వచ్చిన పంటకు. దానికి దీనికి తేడా ఏం చూపించలేదు. ఒక్క తేడా చూపించింది భూవైద్య. భూవైద్య వేసిన తర్వాత ఇది మాత్రం మంచిగా సైడ్ బ్యాన్స్ వచ్చింది, కళ్ళె వచ్చింది, తోట బాగా నాణ్యత వచ్చింది. అది ఏందేమో అట్టనే ఉండదు, మామూలుగా ముద్దుడుచుకొని. పూత కూడా దీనికి ఎక్కువ వచ్చిందా, దానికి ఎక్కువ వచ్చింది? దానికి అసలు ఏం లేదు, అసలు దానికి పూత గీత. దీంట్లో నీకు పూత అనేది కనిపించింది. అక్కడక్కడ కాయలు కూడా ఉన్నట్టున్నాయిగా. ఉన్నాయి. ఇప్పుడు అది క్వాలిటీ అంటే ఏం రాలేదని మీకు అనిపించింది? మెత్తగా లేదు తోట, నాణ్యత లేదు, కళ్ళె లేదు. రెండింటికి డ్రిప్ ఉందా? రెండుకి డ్రిప్ ఉంది. రెండింటికి డ్రిప్ ఉంది. అంతా సమానంగానే చూసావు. విత్తనం కూడా అదే, అంతా ఒకటే విత్తనం. కాకపోతే భూవైద్య అనేది నీకు తేడా చూపించింది. తేడా. ఓకే, మరి నువ్వు మిగతా రైతులు వేసుకోవచ్చు అని చెప్పగలుగుతావా? బంగారమాల వేసుకోవచ్చు. ఇది మాత్రం ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. దీని గురించి మాత్రం మంచిగానే వేసుకోవచ్చు, బాగానే చేసుకోవచ్చు. మీరైతే హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మీరు ఈ కాక ఇంకేం పంటలు వేస్తారు? మేము మామూలుగా బీర వేసుకుంటుంటా, మామూలుగా వంగ చెట్లు వేస్తా. అయితే రకరకాల కూరగాయలనే వేస్తారు. మిగతా కూరగాయలకు కూడా వేసుకోవాలని ఇప్పుడు అనుకుంటున్నారా? ఇప్పుడైతే తెచ్చి వేసుకోవాలని. డిప్పు ద్వారా వదులుకోవటమా, లేదంటే సార్ల మీద పోసుకోవటమా. ఓకే, ఏదైనా మంచిగానే ఉంది ఇది మాత్రం. ఓకే, అదే మీ ఫీడ్బ్యాక్ తీసుకుందామని ఇంత దూరం. ఇప్పటి నుంచి మాత్రం అదే ఓడుకుంటాను నేనైతే మాత్రం. ఓకే, థ్యాంక్ యూ అన్న. నమస్తే.